కొన్ని మార్నింగ్స్ స్లోగా బిగిన్ అవుతాయి, కొన్ని మార్నింగ్స్ ప్లాన్తో బిగిన్ అవుతాయి. అలాంటప్పుడు ఇవాళ నేను ఆలోచిస్తున్నా, ఎక్కడికైనా ట్రిప్ చేద్దామంటే ఎక్కడికి. ఒక షార్ట్ ట్రిప్ దగ్గరలో ఏదైనా ఉందా, ఏదైనా మంచి ప్లేస్, మనకి తెలిసిన ప్లేస్ ఏదైనా ఉందా? అలాంటప్పుడు మైండ్లో ఎక్కడ ఆలోచిస్తూ అర్థం కావట్లే ఎక్కడికి వెళ్దాం. బట్ దెన్ త్వరగా బ్రేక్ఫాస్ట్ చేసి తిని నా కార్ టాటా టియాగో ఈవీలో బయలుదేరిపోయానని డిసైడ్ అయిపోయాను. హలో ఫ్రెండ్స్, నమస్తే, గుడ్ మార్నింగ్ అండ్ మళ్ళీ నా ఛానల్కి మీకు స్వాగతం. సో ఫైనల్లీ మేము డిసైడ్ చేసాము విజయవాడ నుంచి మచిలీపట్నం వెళ్దామని నా టాటా టియాగో ఈవీలో. సో ఈ కార్ పర్ఫార్మెన్స్ ఎలా ఇస్తుంది హైవేలో వెళ్తుంటే, అండ్ మోర్ ఓవర్ వింటర్లో, ఈ మాన్సూన్ వింటర్లో కార్ రేంజ్ ఎలా ఉంది ఏంటి మొత్తం మనకి తెలిసిపోతుంది, ఒక ఐడియా వస్తుంది. దాంతోపాటు రోడ్ విజయవాడ టు మచిలీపట్నం లైక్ మైండ్ బ్లోయింగ్ రోడ్ ఉంది. అమేజింగ్ రోడ్, చాలా నీట్ అండ్ క్లీన్గా, సూపర్ అమేజింగ్గా ఉంది. ఎంత హాయిగా ప్రశాంతంగా నేను వెనకాల కూర్చొని ఉన్నాను. అండ్ వీర్ కూడా చూడండి పడుకుంటున్నాడు, లైక్ హీస్ లైక్ స్లీపీ. వీర్ ఇంత చక్కగా పడుకున్నాడంటే ఇట్స్ జస్ట్ బికాస్ ఆఫ్ ద రోడ్స్ ఎంత బాగుంటే పిల్లలేంటి మనం కూడా పడుకోవచ్చు. సో విజయవాడ టు మచిలీపట్నం రోడ్స్ ఆర్ వెరీ స్మూత్. ఇట్స్ ఓ సూపర్ స్మూత్, బటరీ స్మూత్లా ఉంది. ఇప్పుడు జస్ట్ కొంచెం హంప్ వచ్చింది, దట్స్ ఓకే. అండ్ నిషా డ్రైవ్ చేస్తుంది ఇప్పుడు కార్ని. వెనకాల కూర్చొని చక్కగా ఇలా వ్యూ ఎంజాయ్ చేస్తూ కాసేపు ముందుకెళ్ళిన తర్వాత ఇంకా నేను నిషా సీట్ ఎక్స్చేంజ్ చేసుకున్నాము. ఇప్పుడేమో సీట్ ఎక్స్చేంజ్ చేసుకున్నాను. నేను డ్రైవ్ చేస్తున్నాను, నిషా వెనకాల కూర్చొని ఉంది. అండ్ వీర్ ఈస్ స్టిల్ స్లీపింగ్ వెనకాల, నిషా కూర్చొని ఉంది. సో ఇప్పుడు ఇంకా జర్నీ అయితే చాలా బాగుంది. ఇప్పుడు దాకా ప్రశాంతంగా మెల్లిగా తోలుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ దారంతా ఏం చెప్పాలి అర్థం కావట్లేదు. బ్యూటిఫుల్ అంటే బట్టర్ అలా ఉంటుంది, రోడ్ అలా ఉంది. సో ఇలాంటి రోడ్లు డ్రైవ్ చేయడానికి మజా వస్తుంది. అసలు తెలియట్లా డ్రైవ్ చేస్తున్నాను అని కూడా. మోర్ ఓవర్ ఖాళీగా ఉంది, ఎవరు లేరు కూడా. సో ఇప్పుడు మేము ఎంటర్ అయిపోయాం మచిలీపట్నం. వెల్కమ్ మచిలీపట్నం అని చెప్పాలి అందరూ. సో ఎనీవేస్ ఇప్పుడు బీచ్ వెళ్తున్నా, దారి చూడాలి బీచ్కి, ఎక్కడో దారి నాకు తెలియదు. సో లెట్స్ గూగుల్ మ్యాప్. అండ్ ఆఫ్టర్ దాట్ బీచ్ రీచ్ అయిన తర్వాత నేను మీకు చూపిస్తాను. రీసెంట్గా సైక్లోన్ వచ్చింది కదా, ఆ సైక్లోన్ వచ్చిన తర్వాత బీచ్ చాలా క్లియర్ అయిపోయిందంట మచిలీపట్నంలో. వాటర్ చాలా క్లియర్గా ఉందంట. ఆ వాటర్ ఎంత క్లియరో ఏంటో అది చూడడానికి వెళ్దాం. వీర్ని మా ఒకరు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ ఇంటికి తీసుకొచ్చా. అంటే బేసికల్లీ చెప్పాలంటే మచిలీపట్నం రీచ్ అయిపోయా. మచిలీపట్నంలో ఒకరు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ ఇంట్లో ఉండి కాసేపు అండ్ కార్ కూడా చార్జ్ చేద్దామని ఒక చిన్న బ్రేక్ తీసుకున్నా 1 hour కోసం. అలా అని చెప్పి అక్కడ కాసేపు టైం స్పెండ్ చేసి నా కార్ ఛార్జ్ అయ్యేంత వరకు బాగా సరదాగా ఉండి
చక్కగా డ్రోన్ షాట్స్ అయితే సూపర్ తీశాను. సో ఇలాగ టైం స్పెండ్ చేసిన తర్వాత మళ్ళీ బయలుదేరిపోయాము మచిలీపట్నం బీచ్ చూడడానికి, అంటే బందర్ బీచ్. ఇంకా సమయం చాలా లేట్ అయిపోతుందని బయలుదేరిపోయాను. సో ఇప్పుడు చాలా వరకు లేట్ అయిపోయింది, ఇంకా బందర్ బీచ్కి వెళ్ళే టైం వచ్చేసింది. సో గైస్ అయితే ఇక్కడికి వచ్చాను నేను. చాలా లేట్ అయిపోయింది, అనుకునే టైంకి నేను రీచ్ అవ్వలేకపోయా. ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ ద కార్, ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద సమ్ అదర్ రీజన్స్ వల్ల పనులు ఉండి అటు ఇటు కొంచెం చూసుకొని దాని తర్వాత వెళ్దాం అనుకున్నా. బట్ అన్ఫార్చునేట్లీ టైం చూస్తుంటే లేట్ అయిపోయింది. ఇంకా నైట్ టైంలో డ్రోన్ షాట్స్ కూడా రావు. నేను ఒక ఎక్స్పెక్టేషన్స్తో వచ్చాను. ఇట్స్ ఓకే, బెటర్ లక్ నెక్స్ట్ టైం. లైఫ్లో మనం ఎన్నోసార్లు అనుకుంటాం, ఎన్నో ప్లాన్స్ చేస్తూ ఉంటాం. బట్ కొన్నిసార్లు కొన్ని ప్లాన్స్ అనుకునేటట్టుగా జరగవు. సో దాట్స్ ఓకే, బట్ స్టిల్ మోటివేటెడ్గా ఉండి నెక్స్ట్ టైం వస్తాను, నెక్స్ట్ టైం చేస్తాను రికార్డ్ అనుకొని లైఫ్ ముందుకు వెళ్ళిపోవడమే. ఓకే సో గైస్ అయితే ఇప్పుడు వచ్చేసాను. ఒక తెలిసిన రిలేటివ్ వాళ్ళ ఇంటికి వచ్చాను ఇప్పుడు. అండ్ నేను అనుకున్నాను బీచ్ వెళ్ళి బీచ్ రికార్డింగ్ చేద్దాం అనుకున్నాను. బట్ అన్ఫార్చునేట్లీ లేట్ అయిపోయింది బాగా. పనులు చూసుకొని నా కార్ ఇక్కడ ఛార్జ్ చేశాను. యాక్చువల్లీ నేను ఛార్జ్ కోసం వచ్చాను ఇక్కడ. సో కాసేపు ఛార్జ్ చేద్దాం అనుకున్నాను. ఛార్జ్ చేసి మళ్ళీ వీరికి ఫుడ్ తినిపించేసి అవన్నీ చేసుకొని బయలుదేరి దాని తర్వాత అక్కడ అంటే ఆల్రెడీ టైం లేట్ అయిపోతుందని ఐ థింక్ 5:15 ఆ టైం సుమారుగా నేను ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాను. స్టార్ట్ అయ్యి వెళ్ళేసరికి అక్కడ రీచ్ అయ్యాం. అంటే రీచ్ కూడా కాదు, గూగుల్ మ్యాప్స్లో బీచ్ లొకేషన్ పెడుతుంటే ఎక్కడో తీసుకెళ్ళింది సమ్ ఫిషరీస్ ఏరియాకి. సో మిస్ అయిపోయింది. అలాంటప్పుడు మళ్ళీ బీచ్ కోసం లొకేషన్ పెడితే 20 కిలోమీటర్స్ దూరం చూపించింది, విచ్ వుడ్ టేక్ లైక్ 35 to 40 minutes. అండ్ ఆ టైం లైక్ అరౌండ్ 6:30 ఆ టైం అవుద్ది మాకు రీచ్ అయ్యేసరికి. ఫుల్ సన్సెట్, ఎలాగో వింటర్ సీజన్ 6 o'clockకి సన్సెట్ అయిపోతుంది, నైట్ స్టార్ట్ అయిపోద్ది. సో పాయింట్లెస్ అనిపించింది. అండ్ అలాంటప్పుడు మిస్ అయిపోయింది, ఆ బీచ్ వెళ్ళలేకపోయాను. మనం ఎప్పుడైనా ఒకళ్ళ ఇంటికి వెళ్తే సంతోషంగా వెళ్తాము, టైం స్పెండ్ చేస్తాం పిల్లలతో, ఫ్యామిలీస్తో. కానీ బయలుదేరినప్పుడు పిల్లలకి వచ్చిన ఎమోషన్స్ ఏడుపు వస్తుంది చూసారా. Good girl. Bye. ఓకే సో గైస్ అయితే ఇప్పుడు వే బ్యాక్ టు విజయవాడ వెళ్తున్నాము. స్టార్ట్ అయిపోయాం మేము ఇప్పుడు మచిలీపట్నం నుంచి విజయవాడకి. అండ్ ఇప్పుడు నిషా కార్ డ్రైవ్ చేస్తుంది, నేను వెనకాల కూర్చొని ఉన్నాను. వీరికి నిద్ర వస్తుంది, నాకు కూడా నిద్ర వస్తుంది. నాతో డ్రైవింగ్ కుదరట్లేదని నిషాకి ఇచ్చాను. లైట్ డిమ్గా ఉంది, ఎందుకంటే లైట్ ఆఫ్ ఉంది, ఎందుకంటే వీరు పడుకుంటున్నాడు కాబట్టి లైట్స్ ఆఫ్లోనే పెట్టాను. ఆన్ చేస్తే వీళ్ళు లెగిసిపోతాడు. సో అందుకనే వితౌట్ లైట్స్ ఇంత మాట్లాడు. సో గైస్ అయితే ఇంటికి వచ్చేసాం మేము. అండ్ నేను కార్లో వెనకాల పడుకున్న వీరిని పట్టుకొని ద జర్నీ ఈజ్ ఓవర్. అండ్ హాయ్ కివి డూడు, హలో డూడు, డూడు డూడు, కివి కివి కివి, హౌ ఆర్ యు మై బేబీ. అండ్ అలాగే ఇప్పుడు రాత్రిపూట మేము జస్ట్ ఒక చిన్న వాక్ వస్తాం. డైలీ ఉన్న ఈ ఏరియాలో డాగ్స్ అందరికీ ఫుడ్ ఇస్తాము. ఇదిగోండి నిషా వెళ్తుంది. అండ్ చూడండి ఆల్రెడీ పరిగెత్తుకుంటూ ఒకటి ఆడొచ్చాడు. ఇంకొకటి ఈ సందు లోపల ఉంది 3, ఇంకా ఈ సందులో కూడా 2 ఉన్నాయి. ఇదిగో ఇది మన డూడల్లే, ఇది వీధి కుక్క కాదు. బట్ ఇవన్నీ కుక్కలు వస్తారు తినడానికి. ఇది మీకు చెప్పాను కదా, ఇదిగోండి ఇది వచ్చింది. ఇక్కడ ఒక వైట్ డాగ్, ఇంకా ఉన్నాయి. ఆ సందులో 2 ఉన్నాయి. ఇక్కడ వైట్ ఉంది, ఇంకొక వైట్ ఉండాలి. యాక్చువల్లీ వైట్ అండ్ బ్రౌన్ ఉండాలి, దీని లోపల ఉంటాయి ఇక్కడ. సో గైజ్ నాకేమో ఇప్పుడు బాగా నిద్ర వచ్చేస్తుంది. అండ్ ఇవాళ వ్లాగ్ ఇది. నేను బీచ్ వెళ్ళి చూద్దాం అనుకున్నాను, బట్ అన్ఫార్చునేట్లీ నా తప్పు. నేనేమనుకున్నా అంటే సర్లే కొంచెం బ్రేక్ తీసుకుందాం, రెస్ట్ తీసుకుందాము. అలాంటప్పుడు మేము మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ కూర్చొని రెస్ట్ తీసుకొని మాట్లాడుతూ టీ తాగి ఇలా టైం స్పెండ్ చేసాం. ఇంటి నుంచి బయలుదేరాం, కొంచెం లేట్ అయింది. అనుకున్నాను బీచ్ రీచ్ అయిపోతాను, బట్ గూగుల్ మ్యాప్స్లో బీచ్ నొక్కితే నాకు వేరే చోట ఎక్కడో తీసుకెళ్ళిపోయింది.
తీసుకెళ్ళడం వల్ల నా బీచ్ యాక్చువల్ డెస్టినేషన్ నుంచి నేను 25 కిలోమీటర్ దూరం అయిపోయాను. సో అక్కడికి వెళ్ళాలంటే నాకు చాలా టైం పడుతుందని ఇంకా రాత్రి అయిపోతుంది, ఇంకా ఏం ఎంజాయ్ చేయలేము. అండ్ పోలీస్ వాళ్ళు కూడా పంపించేస్తారు 6:30కి, అంటే విసిల్ కొట్టేసి పంపించేస్తారు, బీచ్లో కూర్చొనివ్వరు. అలాంటప్పుడు నాకు రీచ్ అయ్యేసరికి 6:45, 7 అవుతుంది. సో నాకు పాయింట్లెస్ అనిపించింది, అందుకు నేను మిస్ అయిపోయింది. సో దట్ వాజ్ మై మిస్టేక్, నేను లేట్గా వెళ్ళాను. ఎనీవేస్ గైస్, సో ఇది మొత్తం. అండ్ ఇవాళ బ్లాగ్ ఇక్కడే కొడతాను, ఇక్కడితో నా వీడియో ఎండ్ చేస్తాను. థ్యాంక్ యూ ఎవరీవన్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, లవ్ యూ ఆల్. కొత్త రోజు కొత్త వీడియోతో ఇలాగే మళ్ళీ మనం రేపు కలుద్దాం. ప్లీజ్ నా ఛానల్ని నా వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని షేర్ చేయండి, ఎంత కుదిరితే అంత నా వీడియోని షేర్ చేయండి. क्या हो गया? ये लो, आप ये वाला लो.